నార్సింగ్ పోచారం గుట్ట వద్ద ఉద్రిక్తత. హనుమాన్ దేవాలయం కబ్జా చేస్తున్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం అడ్డుకున్న స్థానికులు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం. దేవాలయం గుడిని కబ్జా చేస్తున్న వైనం. జేసీబీలతో దేవాలయం భూమిని చదును చేస్తున్న కబ్జాకోర్లు. రంగప్రవేశం చేసిన నార్సింగి పోలీసులు. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. 2 జేసీబీలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన స్థానికులు. గతంలో స్థానికులపై రాళ్ల దాడి చేసిన గూండాలు, ప్రైవేటు బౌన్సర్లు. సంవత్సరాల లేకపోతే ఈ చుట్టుపక్కల విలేజ్ చనిపోతాయి వచ్చి రాహుల్ దేవ్ గుడిని దోవిండు కేసు పెట్టాలి రాహుల్ దేవ్ మీద. వెంటనే రాహుల్ దేవ్ అరెస్ట్ చేయాలి. వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవిందా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బోలో సియా రామచంద్ర భగవాన్ की जय. బోలో సియా రామచంద్ర భగవాన్ की जय. బోలో బజరంగ్ బలి की जय. బోలో బజరంగ్ బలి की जय. సార్ ఒకటి ఏదున్నా రాజధాని ఒకటి క్లియర్గా మీకు మాకు పంచాదొద్దు. మీ ల్యాండ్ క్లియర్ ఉంది, మీరు అద్దుబంతు వదిలేయండి. అది ఏ సర్వే నెంబర్ అన్నదని మీ పాతది 1000 సంవత్సరాల ఏదైతే పొజిషన్ మీద గుడి ఉందో దాన్ని వదిలేయండి. మీకు మేము 100% ఊరిలో మీ డెవలప్మెంట్ సహకరిస్తాం. మేము మేము 100% మీ ల్యాండ్కి మేము సహకరిస్తాం. ఈ పత్తర్ ఈ రాళ్ళు ఈ పొజిషన్ గుడి పొజిషన్ ఏడు దాకా ఉందో అన్న ఆడదాకా నువ్వు బోర్డు కట్టుకో. రేపటి నుంచి మీకు పంచాయతీ లేదు, మా ఊరోళ్ళకి మీకు పంచాయతీ లేదు. మీకు ఫుల్ సహకరిస్తాము. మీ జాగాలో మీరు ఉండు. ఈరోజు పోచారం గుట్ట నార్సింగి అంటే ఈ గుట్ట హనుమంతుని దేవాలయము, అలాగే ఈ గుట్ట పైన వెంకటేశ్వర స్వామి దేవాలయము, అమ్మవారి దేవాలయము. ఇది ఒక 1000 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ ఇది. దీన్ని పోచారం గుట్ట అని అంటారు. దీన్ని రాహుల్ దేవ్ గత వారం రోజుల నుంచి ఎలక్షన్ల టైంలో అందరూ బిజీ ఉన్న టైంలలో ఒక వారం రోజుల నుంచి దీన్ని వెనకగించి వెంకటేశ్వర స్వామి మెట్లు, అలాగే ఈ పర్యావరణం మొత్తము ఇక్కడ కొంతమంది సమాచారము ఊర్లో తెలియంగానే పెద్ద ఎత్తున అన్ని కుల మతాలలో ఇక్కడికి వచ్చి దీన్ని ఆపడం జరిగింది. అలాగే వారిపైన నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక 1000 చెట్లు కొట్టడం జరిగింది. ఇక్కడ అంతా కుప్పలుగా చేసారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా మేము సమాచారం కంప్లైంట్ ఇస్తాము. అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారికి మన కొండా సురేఖ అక్కగారికి కూడా మేము వెళ్తాము. దీన్ని ఇక్కడ నార్సింగి గ్రామం అనే కాకుండా చుట్టుపక్కల ఒక 100 గ్రామాలకు పోచారం గుట్ట అంటే చాలా ఫేమస్ ఇది. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల దీన్ని వదిలే ప్రసక్తి లేదు. వారిపైన మీ మీడియా సోదరుల ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి, రాహుల్ దేవ్ గారి కుటుంబం పైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి అతన్ని జైలుకు పంపాలని చెప్పి మేము మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాము. మాకు అలాగే ఎండోమెంట్ వారు దయచేసి మీరు మాకు సహకరించాలి దేవుని గురించి. అలాగే ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, కలెక్టర్ గారు కూడా సహకరించాలి. దయచేసి మనం 1000 సంవత్సరాలు బతికేది లేదు. మీరు దయచేసి డిపార్ట్మెంట్లు ఎవరు కూడా అమ్ముడు పోవద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు చూసి చూడనట్టు ఉంటే కాదు. మీకు ఆల్రెడీ కావల్కారులు ఉన్నారు. ఏడ చెరువు కబ్జా అవుతుంది, ఏడ టెంపుల్ కబ్జా అవుతుంది, ఏడ వాగులు కబ్జా అవుతున్నాయి, మీరు చూసుకోవాలి. నార్సింగి కోకాపేట గ్రామంలో మూసీలు, కాలువలు, అలాగే 205 సర్వే నంబర్లు కబ్జా అవుతున్నాయి. దయచేసి ఇవన్నీ మీరు చూసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎకరాల చిల్లరండి ఇది.
ఒకవేళ వాళ్ళ అద్దుబంధువులు ఏమైనా వచ్చినా కూడా మేము టెంపుల్ 1000 సంవత్సరాల పొజిషన్ల కబ్జాల ఉన్న గుట్ట ఇది. దీని గుట్టను కదిలిస్తే వాళ్ళకు వస్తే కూడా వదిలేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఎఫ్టీఎల్ పట్టల్యాండ్ ఉంటుంది, ఎఫ్టీఎల్లో ఒక 1 ఎకర్ ఉంటుంది, కడతారా ఎఫ్టీఎల్? ఆల్రెడీ దేవుని కబ్జాలో ఉంది, దేవుని దాంట్లో ఉంది కాబట్టి మేము సర్వే ఒకవేళ వచ్చినా కూడా మేము వదిలే ప్రసక్తి లేదు ఇది.